జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దళిత ద్రోహ ప్రభుత్వం. శిరోమణనం కేసులో శిక్ష పడిన తోట త్రిమూర్తుల్ని ఈ రోజుకి అనర్హుడిగా, అంటే వాళ్ళ పార్టీలో శాసనసభ్యుడిగా పోటీ చేయడానికి అభ్యర్థిగా ప్రకటించి కోర్టులో శిక్ష పడిన దళితులు 25 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తే నిన్న కోర్టులో శిక్ష పడినా కానీ ఏ మాత్రం కూడా చర్యలు తీసుకోకుండా ఎమ్మెల్సీ డ్రైవర్ని హత్య చేసి డోర్ డెలివరీ ఇచ్చినా కానీ, ఒక దళితుడిని చంపివేసినా కానీ, డాక్టర్ సుధాకర్ని హత్య చేసినా కానీ, ముందు ధరలు పెరిగినాయి అని చెప్పేసి నోరు తెరిచి అరిచిన దళితుడిని కొట్టి చంపిన ఈ ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో అనేక మంది పైన దాడులు చేసిన ఈ ప్రభుత్వం కనీసం నోరు విప్పి ఎవరైతే దాడులకు పాల్పడ్డారో వైఎస్ఆర్సీపీ నాయకులు అవ్వచ్చు, వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టుకొని ఈరోజు పరిపాలన చేస్తూ ఉన్నాడు అని అంటే ఒక్కసారి దళిత సోదరులందరూ కూడా ఆలోచించాలి. గత 5 సంవత్సరాల నుంచి తీరని అన్యాయం జరిగింది ఏదైనా ఉంది అంటే అది బీసీలకి, ఎస్సీలకి, అన్ని కులాలకి సమానంగానే ఏదైతే పథకాలు వర్తిస్తున్నాయో ఆ నవరత్నాలు అని చెప్పేసి అవి మాత్రమే చేసి ఈరోజు ఎస్సీ సప్లాన్ అవ్వచ్చు, ఎస్సీ కార్పొరేషన్ అవ్వచ్చు, బీసీ సప్లాన్ అవ్వచ్చు, బీసీ కార్పొరేషన్ అవ్వచ్చు, మరి ఇలాంటి నిధులు కానీ లేకపోతే వాళ్ళకి విదేశీ విద్యకి సంబంధించిన నిధి కానీ ఏమీ కూడా లేకుండా ఈ రోజున తీరని ద్రోహం చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్భంలో ఒకటే చెప్తా ఉన్నాం, ఒక్కసారి ఆలోచన చేయండి. ఎవరైతే ఈ రోజున వైఎస్ఆర్సీపీకి ఓట్లేస్తామనుకున్నారో వాళ్ళందరూ ఆలోచన చేయండి. అవినీతి కల కాంక్ష పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ, అభివృద్ధి కాంక్ష అలాగే సంక్షేమము రెండూ కలిసి సమానంగా నడిపించే పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీని ఆదరించమని చెప్పి వేడుకుంటా ఉన్నాం. మీరే చూస్తున్నారు బ్రహ్మాండంగా.